నేను మిర్చీలు చేస్తాను, అందుకోసానికి మిర్చీలు తీసుకున్నాను. చింతపండు, ధనియాల పొడి, ధనియాలు, ఉప్పు అంతా కలగలిపి తీసుకున్న పేస్ట్ అన్నీ ఈ విధంగా చింపుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టి పక్కకు పెట్టేసుకుంటాం. అన్నీ పిండి ప్రిపేర్ చేసుకుంటాను, అందుకు ఓమ వేసిన. ఇది పిండి జారుగా పిసుక్కోవాలి. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా ఒక్కటి వెనుక ఒకటి వేసుకోవడమే, అలా ఒకటి వెనుక ఒకటి వేసుకోవడమే. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. మీలో మిర్చి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మిర్చిలు చేయరాదని నేను చేయడం నేర్చుకున్నాను. ఇది ఒక్కటి మాత్రం ఈ 3 సరిపోయినాక ఇది వేసిన, ఇది కరెక్ట్గా రాలే. మిర్చీలు వేయడం అంటే ఈ విధంగా. నాకు మిర్చీలు వేయొస్తుందో గోల్డెన్ కలర్కి వచ్చినాయి, 2 పక్కల కాలినాయి. ఇక ఈ వాయి తీసేసుకోవడమే. ఎంతో రుచికరమైన మిర్చీలు రెడీ. గింతే. బాయ్. నచ్చితే షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.